ఆడుకుంటూ రాసుకోండి సార్. ఎగ్జాక్ట్ ఏరియా నెంబరు రీజన్ చెప్పండి. కామెంట్స్ వాడి కానీ అరెస్ట్ చేయాలి. అవి ఏవైతే లీగల్ గా ఉంటాయో యాక్షన్స్ అవన్నీ ఆవిడ తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్ కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి, ఇలాగే చచ్చిపోతుంది. మేడం 2 రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా? ఏం జరిగింది? నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదండి, నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను. ఆ ట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేదు. నా వల్ల కావాలి. 2 రోజుల నుంచి మమ్మీ బాగానే ఉంది సరేనా? ఆడుకుంటూ రాసుకోండి సార్. ఎగ్జాక్ట్ ఏరియా నెంబరు రీజన్ చెప్పండి. అమ్మ ఉన్నది మమ్మీ బాగానే ఉంది సరేనా? బిజినెస్ ఏమైనా ఉందమ్మా మీకు? హోమ్ మేకర్ Sir, petrol bunk and transport business. అద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిన్ను పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ మనకి చూడొచ్చు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా. 2022లో 22 అక్టోబర్లో మీరు జాయిన్ అయిన వెంటనే మీకు నవంబర్ డిసెంబర్ లో కల్లా మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. అక్టోబర్లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్లోనే ఇచ్చేసారు. అది ఎలా సాధ్యం? అది ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్లో చాలా ఎక్కువ ఉంది, అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. అమ్మవారి టెంపుల్, అవును టెంపుల్స్ కి వెళ్ళాం. ఇన్ని ఆరోపణలు వచ్చాయి. శ్రీను గారికి మీకున్న సంబంధం శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాని